హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా గుడిలో దండలు మార్చుకొని ఇంట్లో అడుగు పెట్టడంతో చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పద్మ కుప్పకూలిపోయిందనే చెప్పుకోవాలి. అదేంటి, అసలు ఆద్య సీనుని పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మిని లెటర్ చదవమనగానే ఛాయ, సరే ఛాయ, లెటర్ చదివాక ఫోన్ చేస్తాను, అయినా నీకేంటి అంత ఆత్ర అని అడుగుతూ ఉంటే, సరేనే ముందు లెటర్ చదివి తర్వాత ఫోన్ చేసి చెప్పు, వెయిట్ చేస్తూ ఉంటాను అని ఛాయ అనగానే, సరేనే అని చెప్పేసి రామలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఆద్య పడుకుందా మెలకుగా ఉందా అని చెప్పి ఆద్యకెళ్ళి ఒకసారి చూసి తర్వాత బ్యాగ్లో ఉన్న లెటర్ చూస్తుంది. అసలు సౌరి సార్ ఏం మాట్లాడాలనుకున్నారు అని చెప్పి బయటకు వచ్చి చాలా సంతోషంగా లెటర్ అంతా కూడా ఓపెన్ చేసి చూస్తుంది. రామలక్ష్మి, నీలాంటి అమ్మాయి నన్ను ప్రేమించడం నేను చేసుకున్న అదృష్టం. నీలాంటి అమ్మాయిని నేను ఎప్పటికీ వదులుకోను. కానీ నాకు చాలా భయంగా ఉంది. ఆద్య సీనుల పెళ్లి జరిగితే మన పెళ్ళికి కూడా ఎటువంటి అడ్డంకులు ఉండవనుకున్నాను. కానీ ఆద్య సీనుల పెళ్లి జరగలేదు. మన పెళ్ళి జరుగుతుందన్న నమ్మకం లేదు. మన పెళ్ళి జరగాలి అన్నా, నువ్వు నాకు దూరం కాకుండా ఉండాలి అన్నా, మనిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకోవాలి అని లెటర్లో రాయగానే ఒక్కసారిగా రామలక్ష్మికి ఒళ్ళంతా చెమట్లు పడతాయి. లేచి నించొని, ఇదేంటి సౌర్య సరే నా అసలు లెటర్ రాసింది అని చెప్పి అటు ఇటు తిప్పి చూస్తుంది. వెంటనే ఇక మళ్ళీ లెటర్ చదవడం మొదలు పెడుతుంది. మళ్ళీ లెటర్ చదివి, నువ్వు ఊరి చివరున్న శివారికి వచ్చాయి, ఉదయాన్నే 6 గంటలకు అక్కడ ఎదురు చూస్తాను అని చెప్పేసి రాసి, ఇక వెంటనే లెటర్ చదివి వెంటనే ఏడుస్తూ, అసలు సౌర్య సార్ నన్ను ఏమనుకుంటున్నారు, ప్రాణంగా ప్రేమించానని ఇలా తల్లిదండ్రులను వదిలేసి వస్తాననుకున్నారా, మా నాన్నని నేను ఎప్పటికీ మోసం చేయలేనని ఆయనకి తెలియదా, లేదా రఘురామ్ గారి కూతుర్నని మర్చిపోయారా అని చెప్పి ఛాయకు ఫోన్ చేస్తుంది. వెంటనే ఛాయ అని ఏడుస్తూ ఉంటే, ఏంటే హుషారుగా ఫోన్ చేయకుండా అలా నీరసంగా ఫోన్ చేసావేంటి, ఏం జరిగిందే అని అడుగుతూ ఉంటే, అదేనే సౌర్య సార్ నన్ను లేచిపోదామని అందులో రాశారే, ఏదేదో రాశారు, అసలు సౌర్య సార్ నన్ను ప్రాణంగా ప్రేమించారా లేదా, అయినా లేచిపోదాం అంటున్నారేంటి, అందరి మగాళ్ళలాగా సౌర్య సార్ ఎలా ఆలోచిస్తారే అని చెప్పి అంటూ ఉండగా, అదేంటే నిజంగా లేచిపోదామని అంత మాట అన్నాడా అని అంటూ ఉంటే, అవునే, అలా ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు, నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ ఛాయతో చెప్తుంది. ఛాయ వెంటనే, అవునా ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావే అని చెప్పి అనగానే, అదేనే నాకు కూడా అర్థం కావట్లేదు, వెంటనే ఇక ఎలాగైనా రమ్మన్నాడు కదా, ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళి సార్ దుమ్ము దులిపేస్తాను, నేనేంటో చెప్తాను, నా తండ్రిని తల్లిని మోసం చేసి నేను ఎలా బయటకు వస్తానని, తనని పెళ్లి చేసుకుంటానని అనుకున్నాడో అడుగుతానే అని అంటూ ఉంటే, రేపు ఉదయాన్నే భోగి మంటలు వేసుకుంటూ అందరూ కూడా వీధుల్లోనే కూర్చుంటారే, ఎవరైనా చూస్తే అని అంటూ ఉంటే, అవును అందరు చూస్తారని ఇంట్లో ఏడుస్తూ కూర్చోమంటావే ఏంటి, ఎలాగైనా కడిగి అడిగి పారేస్తానే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే శౌర్య సార్కి ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే శౌర్య అప్పటికే వాష్రూమ్ నుంచి వచ్చి స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ని చూసి షాక్ అయిపోతాడు. వెంటనే ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలని స్విచ్ చేయడం మర్చిపోయి పడుకుంటాడు. నిద్రలోకి జారుకుంటాడు. పాపం రామలక్ష్మి శౌర్యతో మాట్లాడాలని ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ ఛాయకు ఫోన్ చేస్తుంది. ఏంటే అనగానే, ఏంటే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడా ఏంటి అని అంటూ వెంటనే ఇక ఫోన్ కట్ చేస్తుంది. ఇకపోతే భోగి మంటలు వేస్తూ ఉంటారు అందరూ కూడా. అందరూ చాలా సంతోషంగా భోగి మంటకు అన్నీ కూడా పేర్చుతారు. ఇకపోతే పద్మ అందరూ వచ్చినట్లేనా అని అంటూ ఉంటే, లేదన్నయ్య, సీను ఇంకా చారు రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆద్య కూడా రాలేదు అని జానకి ఆలోచిస్తూ ఉంటుంది. రామలక్ష్మి కూడా రాలేదు. వెంటనే ఇక సరే అన్నయ్య, సీను చారుని నేను పిలుచుకొస్తానని చెప్పి పద్మ వెళ్తుంది. అప్పటికే సీను పడుకొని ఉంటాడు. సీను లెగరా, అందరూ భోగి మంటల దగ్గర ఎదురు చూస్తున్నారు, లెగు లెగు అని అంటూ ఉంటే, అమ్మ ఏంటమ్మా కొంతసేపు పడుకుంటాను అని అంటూ ఉంటే, తర్వాత పడుకోవచ్చు ముందు లెగు అని చెప్పేసి, వచ్చేటప్పుడు కోడలి పిల్లను కూడా తీసుకొని రా అని చెప్పి పద్మ వెళ్తుంది. సరేనమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇకపోతే కోడలు అనగానే చారు అనుకోకుండా ఆద్య అనుకొని తన గది దగ్గరికి వెళ్ళి, ఆద్య లే ఆద్య ఎంతసేపు పడుకుంటావు, ఆద్య లే అని చెప్పి ఉంటే, ఏంటి సీను అని చెప్పేసి అంటూ ఉంటుంది.
అది అమ్మ భోగి మంట దగ్గరికి రమ్మని చెప్తుంది అనగానే నన్నా అని చెప్పి ఆద్య అంటూనే ఉంటుంది. అవును నిన్నే. సరే రా అని చెప్పేసి ఆద్య చేపట్టుకొని ఇక ఇద్దరు కూడా సీనుతో కలిసి వస్తూ ఉంటారు. అది చూసి జానకి చాలా సంతోషపడుతూ ఉంటుంది. పద్మ పార్వతి అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఇక ఏంటి సీను నువ్వు చేసింది అని అంటూ ఉంటే నేనేం చేశానమ్మా నువ్వే కదా కోడల్ని తీసుకొని రమ్మన్నావు అని అంటూ ఉంటే కోడల్ని తీసుకొని రమ్మన్నాను ఆద్యని కాదు. నీతో ఎవరు నిశ్చితార్థం జరిగింది ఎవరితో నిశ్చితార్థం జరిగింది వాళ్ళే ఇంటికి కోడలు అని చెప్పేసి అంటూ ఉంటుంది పద్మ. ఒక్కసారిగా చారు అలానే చూస్తూ ఉంటుంది. దూరంగా ఉన్న చారుని చూసి వెళ్ళి చారుని తీసుకురా అని చెప్పేసి సీనుకు చెప్పగానే సీను వెళ్ళి చారు చేపట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. ఆద్య చాలా కంగారుగా అక్కడే నించుండిపోతుంది. ఏంటమ్మా ఆద్య రామలక్ష్మి రాలేదు వెళ్ళి తీసుకురా అనగానే సరే పెద్దమ్మ అని చెప్పేసి రామలక్ష్మిని ఆద్య తీసుకుని వస్తుంది. చారు ఇక సీను ఇద్దరు కూడా కలిసి వస్తారు. ఆద్య చాలా బాధపడుతూ అక్కడ నించుంటుంది. ఇకపోతే రామలక్ష్మి మనసులో మాత్రం చాలా కంగారుగా ఉంటుంది. ఎక్కడ ఎలా వెళ్ళాలి ఇంట్లో అందరిని ఎలా మోసం చేయాలి అన్న ఆలోచనలో ఉంటుంది రామలక్ష్మి. ఇకపోతే అన్నయ్య భోగి మంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సీను అలాగే చారు ఇద్దరి చేత వెలిగిద్దామని చెప్పగానే సరేనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు రఘురామ్. వెంటనే ఇక చారు అలాగే సీను ఇద్దరు కలిసి భోగి మంట వెలిగించడానికి వస్తూ ఉంటారు. పాపం జానకి మాత్రం ఆద్య సీను ఇద్దరు కలిసి భోగి మంట వెలిగిస్తున్నారన్న సంతోషంలో ఉంటుంది. చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆద్య సీను ఇద్దరు కూడా ఒకరి మొహంలో ఒకరు మొహం పెట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. రామలక్ష్మి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది తన మనసులో. ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా భోగిమంట వెలిగించినట్టు ఇక తన కళ్ళల్లో నిపురవ పడినట్టు ఒక్కసారిగా షాక్ అయ్యారు రఘురామ్. ఏంటమ్మా ఆద్య చూసుకోవాలి కదా అని అంటూ ఉంటే పద్మ వెంటనే అన్నయ్య అది చారు ఆద్య కాదు అని అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటే ఏంట్రా రఘు ఇంట్లో అందరూ కూడా సీను చారులకి పెళ్లి జరుగుతుంది అనుకుంటే ఆద్య అలాగే సీనుల పెళ్ళే జరిగిందన్నట్లు అందరూ ఊహించుకుంటున్నారు. కొంపతీసి ఇంకా దాన్నే కోడాలనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా అమ్మ జరిగింది కొంచెం నువ్వెందుకే కొండంత చేస్తావు సైలెంట్గా ఉండు అని చెప్పేసి ఈ విధంగా పద్మ అంటూ ఉంటుంది. ఏమో అత్తయ్య అన్న దాంట్లో తప్పేముంది వదిన ఇది చూస్తుంటే చారు ఏమో కానీ ఆద్య ఇంకా సీను మనసులో ఉందనిపిస్తుంది అని ఈ విధంగా అంటూ ఉండగా పద్మ షాక్ అయ్యాలని చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి మాత్రం భోగిమంట అందరూ కూడా వెలిగించిన తర్వాత అందరూ కూడా చలి కాగుతూ ఉంటారు. రామలక్ష్మి మాత్రం అటు ఇటు చూస్తూ సౌరే సార్ వచ్చే ఉంటారు వస్తానని చెప్పాక ఇంకా రాకుండా ఎలా ఉంటాను వెళ్ళాలి అన్న ఉద్దేశంతో రామలక్ష్మి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇకపోతే ప్రభాస్ ఫ్రెండ్ రామలక్ష్మి బయటికి రావడం చూసి ఒక్కసారిగా ప్రభాస్కి ఫోన్ చేస్తాడు. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండరా దాని వెనకాలే వస్తూ ఉండు ఈలోపు రఘురామ్కి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా రామలక్ష్మి వెళ్ళి సౌర్యని నిలదీసి కడిగి పారేస్తుంది. ఇక ఇంట్లో అందరూ అనుకున్నట్టుగానే మరి పరిస్థితులు తారుమారై ఆద్య మెడలో మరి నిజంగా సీనునే తాళి కడితే మరి చారు పరిస్థితి ఏంటి పద్మ ఏం చేయబోతుంది.